నటి శోభిత మృతి తమ ఫ్యామిలీకి తీరని లోటన్నారు సుధీర్ రెడ్డి తండ్రి బుచ్చిరెడ్డి. శోభిత మృతితో ఫ్యామిలీ అంతా డిప్రెషన్లో ఉన్నట్లు చెప్పారు. సినిమాలు సీరియల్లో నటించొద్దని తాము ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదన్నారు బుచ్చిరెడ్డి. శోభితను ఆమె భర్త సుధీర్ రెడ్డి అన్ని విషయాల్లో ఎంకరేజ్ చేసేవాడన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో నిన్న సూసైడ్ చేసుకున్న కన్నడ టీవీ నటి శోభిత డెడ్ బాడీకి ఇవాళ ఉస్మానియా హాస్పిటల్లో పోస్ట్ మార్టం జరిగింది. ప్రత్యేక అంబులెన్స్ లో శోభిత డెడ్ బాడీని బెంగళూరుకు తరలించనున్నారు ఫ్యామిలీ మెంబర్స్. శోభిత మృతితో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మరోవైపు శోభిత మృతిపై కంప్లైంట్తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. శోభిత కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు ఎవరెవరితో మాట్లాడిందనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు. కంప్లీట్ గా ఫాస్టింగ్ ఉండడం, ఆ భగవంతుని ప్రతిరోజు నిరంతరం కూడా భగవంతుని ధ్యానంలో నిమగ్నమవుతుండే. నిన్న హ్యాంగింగ్ చేసుకున్న టైంలో కూడా అమ్మాయి యొక్క ఫోను ఆ భక్తి పాటలతోటే అమ్మాయి హ్యాంగింగ్ చేసుకుంది. నిజంగా భగవంతుడు ఎందుకు ఇలా తీసుకెళ్లాడో అర్థం కాకుండా ఎవరం కూడా ఆలోచించలేదు. ఈ లోటును మాత్రం ఎవరం కూడా తీసుకోలేని పరిస్థితి. ఇలా వస్తుందని కూడా ఎవరం కలలుగా అనుకోలేదు. చక్కటి అమ్మాయి మా ఇంటికి వచ్చింది కదా, మహాలక్ష్మిలా ఉంటుంది అని అందరం కూడా భావించినాం. అతి త్వరలో భగవంతుడు ఇలా తీసుకెళ్లినందుకు చాలా చింతిస్తున్నాం. ఇది తీరని లోటు. మా కుటుంబానికి, మా యొక్క అందరికి కూడా చాలా తీవ్రమైనటువంటి బాధలో ఉన్నాం. చిలికా గోరింకల రాధాకృష్ణలాగా ఉండే పిల్లలు ఇద్దరు చక్కటి అన్యోన్యంగా ఉంటారు. ఎక్కడ కూడా ఎలాంటి సబ్జెక్ట్ వాళ్ళ మీద లేదు. చాలా ప్రేమతో ఉంటారు. లేటెస్ట్గా గోవా కూడా ఇద్దరు వెళ్ళొచ్చారు 1 వీక్. ఇలా క్యాంపింగ్ పోతుంటారు, వస్తుంటారు. సరే, వాళ్ళకు వీకెండ్ టైంలో దొరికినప్పుడల్లా వాళ్ళ కుటుంబం చక్కగా అంటే ఎవరిని అడిగినా, మీరు నైబర్స్ని అడిగినా, పక్క వాళ్ళని అడిగినా ఎలాంటి వాళ్ళ మీద ఎలాంటి అభియోగాలు లేవు, ఎలాంటి ఆలోచన కూడా లేదు. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో ఆ భగవంతుని తప్ప ఇంకెవరికి తెలియదు.